శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం విశాఖపట్నంలో ఉన్న శ్రీ సంపత్ వినాయక దేవాలయం గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా మిత్రులందరూ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. సంపత్ వినాయక దేవాలయం విశాఖపట్నంలో ఆసిలిమెట్ట దగ్గర ఉంది. కానీ చాలా చిన్న దేవాలయం అయినా చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని ఎస్జి సంబంధన్, టిఎస్ షెల్వన్ గణేశన్ అనే టిఎస్ రాజేశ్వరన్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. అంటే ఇల్లు కట్టుకునే ముందు విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అంటే ఎందుకు అలా అంటే వీధిపోటు అంటూ ఉంటారు. అంటే వీధిపోటు అంటే చూడండి, ఒక దగ్గర నుంచి వెళ్తూ ఉండగా ఎదురుగా ఇల్లు ఉందనుకోండి, ఒక రోడ్డు మార్గం నుంచి ఆ ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఈ రోడ్డు యొక్క అంటే ఒకవేళ వెహికల్స్ వెళ్ళి గుద్దుతాయి అనే ఒకవేళ అకాల మృత్యువు ఏమైనా వస్తుందంటే దానికి ఏ అడ్డు ఆటంకాలు రాకుండా ఉండటానికని వినాయకుడిని పెడుతూ ఉంటారు. చూడండి, ఎడ్జెస్లోని ఇల్లు చివరంటాల అలాగా ఈ అపార్ట్మెంట్ ముందుగా వినాయకుడిని ప్రతిష్ఠించారన్నమాట. అలా చేస్తూ ఉన్నారు. ఈ వినాయకుడి దగ్గరలోనే మన సముద్ర తీరం ఏంటి, విశాఖ సముద్ర పట్టణం. ఈ మత్స్యకారులు అందరూ ఆ స్వామికి నమస్కరించుకొని ప్రతి పనిలో అంటే ఏంటి, సముద్రానికి వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలియదు. ఎందుకంటే వ్యాపారంలో నౌకల్లో ఎక్కడ సుడిగుండం, సునామీలు ఇలాంటివి అంటే సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుంది. తిరిగి వస్తారో లేదా అని ఆ స్వామికి మొక్కుకొని, స్వామి మాకు మంచి లాభం కలిగేటట్టు చూడు అని సంపత్ వినాయకుడిని వేడుకునేవారంట. అలా స్వామిని అలా ప్రతిరోజు నిత్యము స్మరిస్తూ పూజిస్తూ ఉండేవారు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఆలయం కట్టిన 1967లో కంచి పరమాచారులు అంటే సాక్షాత్తు ఆదిశంకరులు, నడిచే కామాక్షి, నడిచే దైవం. ఇప్పుడు కూడా ఎందరో మహాభక్తులు, చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఎందరో ఆయన యొక్క గొప్పతనం వర్ణిస్తూ ఉంటారు. అలాంటి మహానుభావులు ఈ సంపత్ వినాయక దేవాలయానికి వచ్చి స్వామిని చూసి ఇక్కడ శక్తి ఉంది అని శక్తి గణపతి అనే యంత్రాన్ని స్థాపించారు. ఆనాటి నుంచి ఆ దేవాలయం యొక్క ప్రాధాన్యత పెరగడానికి కారణం ఆ శక్తి గణపతి యంత్రమే. ఇప్పటికీ చాలా మంది వాహనాలు కొంటూ ఉంటారు, వాహన లక్ష్మి అంటూ ఉంటాం. మనం చాలా దగ్గర చూస్తూ ఉంటాం, లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, బుద్ధి గణపతి అంటూ ఉంటాం. కానీ సంపత్ వినాయక దేవాలయం అసలు కారణం ఏంటంటే ఆయన ప్రతిష్ఠించిన యంత్రం. ఎలా అయితే ఆదిశంకరులు తిరుపతిలో లక్ష్మీ యంత్రాన్ని స్థాపించారు, అంటే స్త్రీ యంత్రాన్ని, అందుకే కోట్లు అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి వస్తూ ఉంటాయి. ఎందుకు, అక్కడ ఆదిశంకరాచార్యులు స్థాపించిన యంత్రం యొక్క మహిమ. అదేవిధంగా ఇక్కడ శక్తి గణపతికి కూడా ఎందరో వేల మంది ఎన్నో రాష్ట్రాలు, దేశాల నుంచి వస్తూ ఉంటారు. ఆ గణపతి యొక్క మహిమకు కారణం జగద్గురు ఆయనే, చంద్రశేఖరానంద భారతి స్వామివారు. అంటే చూడండి, నడిచే దైవం కామాక్షి స్వరూపమే. ఆయన ప్రతిష్ఠించిన తరువాత ఆ స్వామి యొక్క ప్రాధాన్యత పెరిగి స్వామి ప్రతి ఒక్క భక్తుని కోరికలు తీరుస్తూ ఈ కలియుగంలో ప్రతి ఒక్క భక్తుని రక్షిస్తూ ఉంటారు. ఎందుకు, చాలా దగ్గరే ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది. మీరు ఈసారి వైజాగ్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ కింద నా డిస్క్రిప్షన్ లొకేషన్ కూడా ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు మిత్రుడు ఈ యొక్క వీడియోని చూసి మీ బంధుమిత్రులకి అందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది స్వామివారి యొక్క దేవాలయము. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సిరిపురం దగ్గర ఉంటుంది స్వామివారి యొక్క దేవాలయం. చూడండి, స్వామివారి యొక్క మూర్తి ఎంత చిన్న మూర్తో కానీ చాలా మహిమాన్వితమైన దేవాలయం. కుడివైపున అన్నదాన సత్రము, ఎడమ వైపున స్వామివారి యొక్క ప్రసాదము మరియు దేవతా వృక్షం ఉంటుంది. స్వామివారి దర్శనం చూడండి, స్వామివారికి నిజరూప దర్శనం. స్వామివారి మహిమ పార్ట్ 2లో తెలుసుకుందాం. మిత్రులందరికీ జై శ్రీరామ్. లైక్ చేయడం మర్చిపోకండి.